ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త ఆలోచించుకు. ఈ క్షణమే నా చేయిని అందుకో. నీ భారం మొత్తం కూడా నాపై వేయి. భయపడకుండా నాతో పాటు స్వయంగా ముందుకిరా. ఇది కేవలం ఒక ప్రవచనం కాదు. ఇది స్వయంగా నేను నీతో మాట్లాడుతున్నాను. అవును, ఈ కలియుగంలో మంచిగా ఉండడం తప్పా శివయ్య? నిజాయితీగా జీవించడం చేతకానితనమా? ఎందుకు మంచిగా ఉన్న నాకే ఇన్ని బాధలు అని అడిగావు కదా. అందుకే వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పబోతున్నాను. నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ప్రశాంతంగా కూర్చొని నా ఈ మాటలను ఆఖరి వరకు విని అర్థం చేసుకో. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, ఈ కాలంలో మంచిగా ఉండడం అంటే మోసపోవడమేనా? నిజాయితీగా మాట్లాడితే తొక్కేస్తారు, సహాయం చేస్తే వాడుకుంటారు, నోరు మూసుకొని లోపలికి ముడుచుకొని ఉండటమే తెలివి అని ఇలా అనిపిస్తుంది కదా. నిజం చెప్పు, నీ మనసులో ఇదే కథ తిరుగుతుంది. నాకు తెలుసు అది తప్పు. అందుకే నేను ఈరోజు నిన్ను పిలిచాను. ఇది కనపడేలా వినేలా చేస్తున్నాను. నిన్ను భయపెట్టడానికి కాదు, నిన్ను బోధించడానికి కాదు, నీ లోపల దాగిపోయిన సత్యాన్ని మేల్కొల్పడానికే ఈ సందేశం. నువ్వు గమనించావా? మంచి మనిషి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా బాధపడతారు. అతని గొంతు పెద్దగా వినిపించదు, కానీ అతని మనసు మాత్రం ప్రతిరోజు అరుస్తూ ఉంటుంది. నేను తప్పు చేశానా? నేను ఇలా ఉండకూడదా? ఇంకా గట్టిగా మారాలా? ఈ ప్రశ్నలే నీ రాత్రుల్ని నిద్ర లేకుండా చేస్తాయి. కానీ విను, మంచిగా ఉండడం నీ లోపం కాదు, అది నీ పూర్వజన్మ పుణ్య ఫలితం. ఈ లోకంలో అందరికీ మంచిగా ఉండే శక్తి ఉండదు. అది చాలా మందికి అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే మంచితనం అద్దంలా ఉంటుంది. తమ లోపాలు స్పష్టంగా కనపడతాయి. కాబట్టి వాళ్ళు దాన్ని పగతో చూస్తారు. నువ్వు బాధపడుతున్నావు ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచానికి సరిపోవడం లేదు అని అనుకుంటున్నావు కదా. కానీ నిజం తెలుసా భక్త, ఈ ప్రపంచమే నీ స్థాయికి సరిపోవడం లేదు. నువ్వు చూస్తున్నది ఈ జన్మ ఒక్కటే అని అనుకుంటున్నావు. కానీ నేను చూస్తున్నాను నీతో కలిసి ప్రయాణిస్తున్న అనేక జన్మల బంధాన్ని. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ మనసు చేసిన నిర్ణయాలు నీతోనే వస్తాయి. అందుకే చెబుతున్నాను, ఇక్కడ నష్టపోయినట్లు అనిపించినా నువ్వే గెలుస్తావు. నువ్వు సహాయం చేసినవాడు నీకు తిరిగి సాయం చేయకపోయినా ఈ సృష్టి ఖాతాలో నీ పేరు చెరిగిపోదు. నువ్వు మౌనంగా మోసపోయినా ధర్మం మౌనంగా ఉండదు. నేను శ్మశానంలో కూర్చుంటాను భక్త, ఎందుకంటే అక్కడ ఎవ్వరూ నటించరు. అక్కడ రాజు భిక్షగాడు అన్న తేడా ఉండదు. అక్కడ ఒకే సత్యం ఉంటుంది, అంతం. ఆ అంతాన్ని గుర్తుపెట్టుకున్నవాడే ఈ జీవితం సరిగ్గా జీవించగలడు. ఇప్పుడు చెప్పు, ఇంత తెలుసుకొని కూడా మంచిగా ఉండడం చేతగాని తనం అనిపిస్తుందా? లేదు కదా. అది ఒక తపస్సు. నీకు తెలియకుండానే నువ్వు చేస్తున్న తపస్సు. నువ్వు గమనించావా నీ బాధకు అసలు కారణం ఏంటో? నువ్వు చెడ్డవాడివి కాదు కాబట్టి అస్సలు కాదు. నువ్వు బలహీనుడివి కాబట్టి కాదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు, అనుభూతి చెందుతావు, ఎక్కువ బాధ్యత తీసుకుంటావు. ఈ లోకం అలాంటి వాళ్ళని సులభంగా అర్థం చేసుకోదు. ఇక్కడ అరిచేవాడిని ధైర్యవంతుడు అంటారు, తోసేవాడిని తెలివైన వాళ్ళంటారు, తొక్కేవాళ్ళని విజేత అంటారు. మరి నువ్వు అలా కాదు. నువ్వు మాట మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచిస్తావు. పని చేసే ముందు దాని ఫలితం ఎవరిని బాధిస్తుందని చూస్తావు. అందుకే నువ్వు వెనకబడ్డట్టు అనిపిస్తుంది. కానీ విను, నిశ్శబ్దంగా పెరిగే వృక్షమే వేర్లు బలంగా వేస్తుంది. శబ్దం చేసే వృక్షాలు మొదటి గాలికే కూలిపోతాయి. నువ్వు నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటున్నావు. అదే నీ అలసట. వాళ్ళకేమొచ్చింది, నాకేమి రాలేదు అని ప్రతిరోజు లెక్కలు వేస్తున్నావు. కానీ నువ్వు ఒక్కటి మర్చిపోతున్నావు, ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకే దారిలో ఉండదు. ఒకరికి ఒకే సమయం ఉండదు. నువ్వు ఆలస్యం అవుతున్నట్లు అనిపించొచ్చు, కానీ నిజానికి నువ్వు సిద్ధమవుతున్నావు. సిద్ధత కనిపించదు, ఫలితమే ఉంటుంది. అందుకే ఈ లోకం సిద్ధతను తక్కువగా చూస్తుంది. నీవు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన క్షణాల్లో నీ లోపల ఏదో నిన్ను గట్టిగా తయారు చేస్తుంది. నువ్వు గమనించలేదు, కానీ నీ సహనమే నీ అసలైన శక్తి. నువ్వు మాట్లాడకపోవడం నీ భయం కాదు, నీ నియంత్రణ. నువ్వు ప్రతిసారి స్పందించకపోవడం నీ ఓటమి అస్సలు కాదు, నీ ఎంపిక. అందుకే చెబుతున్నాను,
నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నిన్ను తక్కువ అంచనా వేసుకోవద్దు. మౌనం శివుని భాష. నేను ఎక్కువగా మాట్లాడను కానీ నేను కదిలితే సృష్టే కదులుతుంది, మారుతుంది. నీ జీవితంలో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడే కాదు, కానీ తప్పకుండా నువ్వు అడగని ప్రశ్న ఒకటి ఉంది. అది నీ లోపల ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నేను చూస్తున్నాను. ఎందుకు నా ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయి? ఎందుకు నాకు మాత్రమే ఈ కష్టం? నేను తప్పు చేయకపోయినా ఎందుకు బాధ? ఈ ప్రశ్నలు నీ నోటికి రాకపోయినా నీ హృదయం మాత్రం అడుగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు ఇప్పటికే సగం మేల్కొన్న వాళ్లే. ఎందుకంటే అర్థం లేని బాధ ఎవ్వరిని ఇంతగా కుదిపేయదు. నువ్వనుకుంటున్నావు నేను ఆలస్యంగా స్పందిస్తున్నానని. కానీ నువ్వు చూడలేకపోతున్నది ఈ ఆలస్యం వెనుక ఉన్న కారణం. ప్రతి ప్రార్థనకు నేను వెంటనే సమాధానం ఇవ్వను. ఎందుకంటే కొన్ని సమాధానాలు నువ్వు ఇప్పుడే తెలుసుకుంటే నీ మనసు గాయపడుతుంది. నీ కోరిక చెడ్డది కాదు, కానీ నువ్వు ఇంకా దాన్ని మోయగల స్థాయికి రాలేదు. అందుకే ఆపుతున్నాను. తిరస్కరిస్తున్నానని కాదు, తయారు చేస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్న ఈ బాధ శిక్ష కాదు, శుద్ధి. బంగారం అగ్నిలోకి వెళ్ళకపోతే మెరుపు రాదు. మనిషి బాధలోకి వెళ్ళకపోతే లోతు రాదు. గమనించావా? బాధలో ఉన్నప్పుడు అహంకారం తగ్గింది. నీ మాటలు మృదువయ్యాయి. నీ దృష్టికోణం మారింది. ఇదే మార్పు. నువ్వు అనుకుంటున్నావు కదా నిన్ను మర్చిపోయానని. కానీ నిజం, నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాను. అందరికీ ఒకే రకమైన జీవితం ఇచ్చేస్తే నేను సృష్టికర్తను ఎలా అవుతాను చెప్పు? నీ జీవితం నీలానే ఉంటుంది అని మర్చిపోకు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. ఇతరులకు వచ్చిన విజయం చూసి నువ్వు నీ విలువను తక్కువ చేసుకుంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళు బయట గెలుస్తారు, నువ్వు లోపల ఎదుగుతున్నావు. బయట విజయం కాలంతో కరిగిపోతుంది. లోపల ఎదుగుదల నీతో కలిసి శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడే నీ జీవితాన్ని తూకం వేయకు. ఇది మధ్యాంకం మాత్రమే, ముగింపు కాదు. నువ్వు పడిన ప్రతిసారి నిన్ను నువ్వే లేపుకున్నావు. అది నీకు తెలియకుండా నిన్ను బలంగా మార్చింది. అందుకే చెబుతున్నాను, నీ కన్నీళ్లు వృధా కాదు, నీ ఓర్పు వృధా కాదు, నీ మౌనం వృధా కాదు. ప్రతి క్షణం నీ లోపల ఏదో సరిగ్గా అమరుతోంది. ఇప్పుడే కాదు, కానీ సరైన సమయంలో నీ జీవితమే నీకు సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం వచ్చిన రోజు నువ్వు నన్ను అడగవు. ఎందుకు ఇలా జరిగింది అని నీవే అంటావు. ఇలా జరగకపోతే నేను ఇలా అయ్యేవాడిని కాను అని ఒక్క మాట అడుగుతాను. నువ్వు భయపడుతున్నది నిజంగా ఏదో తెలుసా? బాధ కాదు, విఫలం కాదు, ఒంటరితనం కాదు, మరణం. అది గుర్తొస్తే మనిషి అహంకారం కదిలిపోతుంది. అది గుర్తొస్తే మనిషి పరుగులా అయిపోతాయి. అందుకే ఈ లోకం మరణాన్ని దూరంగా ఉంచుతుంది, మాటల్లో కూడా తెచ్చుకోదు. కానీ నేను మరణం మధ్యే ఉంటాను. ఎందుకంటే మరణం భయపెట్టడానికి కాదు, జీవించడానికి నేర్పడానికి. నీ పేరు, నీ హోదా, నీ డబ్బు, నీ గెలుపులు ఈ శరీరం పడిపోయిన రోజున నీతో రావు. నీ మనసు స్థితి వస్తుంది. నువ్వు ఎలా జీవించావో అదే వస్తుంది. అందుకే నేను చెబుతున్నాను, నా మాట విను. బూడిదను శరీరానికి పూసుకుంటాను, గుర్తు చేయడానికి ఇది శాశ్వతం కాదు అని. నీవు ఇంకా ఎవరెవరో ఏమనుకుంటారో అని భయపడుతూనే ఉన్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ శ్వాస ఆగిన రోజు వాళ్ళ ఆలోచనలు నీతో వస్తాయా? అందుకే నీ జీవితం నువ్వే జీవించు, న్యాయంగా, నిజంగా, శాంతిగా. నేను నీ నుండి పెద్ద పూజలు కోరను, ఎత్తైన మంత్రాలు కోరను, భారీ వ్రతాలు కోరను. నీ మనసు మోసం చేయకుండా ఉంచితే చాలు. నీ చేతులు అన్యాయం చేయకుండా ఉంచితే చాలు. నీ నాలుక విషం చిమ్మకుండా ఉంచితే చాలు. అంతే. నువ్వు తప్పు చేసినప్పుడు ఒప్పుకోగలగడం కూడా ఒక మహాపుణ్యమే. నువ్వు కన్నీరు పెట్టినప్పుడు దాన్ని దాచకుండా అనుభవించగలగడం కూడా ఒక సాధన. ఈ ప్రపంచం నిన్ను కఠినంగా మారమంటుంది. నేను చెబుతున్నాను, స్థిరంగా మారు. కఠినత్వం విరుగుతుంది, స్థిరత్వం నిలుస్తుంది. నువ్వు అందరిలా కాకపోవచ్చు, అది లోపం కాదు, అది నీ స్వభావం. ప్రతి ఒక్కరూ పర్వతం ఎక్కరు, కొంతమంది దారి చూపుతారు. నువ్వు అలాంటి వాడివై ఉండొచ్చు కదా. నీవు ఒంటరిగా నడుస్తున్నట్టు అనిపించినా నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు. నీ ప్రతి నిజమైన ప్రయత్నంలో నేనున్నాను. నీ ప్రతి మౌన నిర్ణయంలో ఉన్నాను. నీవు పిలిచినప్పుడే కాదు, తట్టుకున్నప్పుడు కూడా నేను నీతోనే ఉన్నాను.
నీ జీవితం పరిపూర్ణం కావాలి. మనసు శాంతంగా ఉండాలి. నువ్వు ఈ జీవితం పరిపూర్ణంగా అనుభవించాలి. అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. మిగతాదంతా సమయానికి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడే కాదు, ఇంకొంతకాలం వేచి ఉండాలి. తప్పకుండా అన్నీ మారుతాయి. ఇది ముగింపు కాదు, ఇది ఒక మౌనం భక్త. ఈ మౌనాన్ని నీతో తీసుకువెళ్ళు. అదే నా ప్రసాదమవుతుంది. నీ జీవితాన్ని మారుతుంది. నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. ఈ శివయ్య మాట అక్షరం కూడా పొల్లుపోదు. నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారడానికి నేను అనుక్షణం కష్టపడుతూనే ఉంటాను. మరి ఇంకెందుకు దిగులు? ఈ శివయ్యే, ఈ సృష్టిని శాసించే శివయ్యే నీకు తోడుగా నీడగా ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు? భయపడకుండా నిశ్చింతగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేసి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.